Good morning. SFM additional problems అని నేను ఈ పర్టికులర్ క్లాసెస్ లో డిస్కస్ చేయబోతున్నాను. లాక్డౌన్ తర్వాత అటెంప్ట్స్ టెండెన్సీని అబ్జర్వ్ చేస్తే డెఫినెట్ గా క్లియర్ అండర్స్టాండ్ అయి ఉంటుంది. SFM ఆస్కింగ్ లెవెల్ హస్ ఇంక్రీజ్. సో ద ఓన్లీ చాయిస్ విత్ us is we have to go for much more preparation. గ్రౌండ్ లెవెల్ వర్క్ ఎక్కువ చేయాలి, మచ్ మోర్ ప్రిపరేషన్ చేయాలి. సో వాటికి యూస్ఫుల్ గా ఉండడం కోసం నేను కొన్ని ఎడిషనల్ ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసి వాటిని రికార్డ్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాను. ఐ హోప్ దిస్ విల్ బి యూస్ఫుల్ టు ఆల్ స్టూడెంట్స్. సో డెఫినెట్ గా మీరు ఇంతకు ముందు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేశాక ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. 100% ప్రాక్టీస్ చేయండి. ఆస్కింగ్ లెవెల్ హ్యాస్ ఇంక్రీజ్. నో అదర్ ఛాన్స్ తీసుకోకండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ డెఫినెట్లీ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. యాజ్ ఎ మీరు రివిజన్ గా యూజ్ అవుతున్నానండి, ఎడిషనల్ ప్రాబ్లమ్స్ గా యూజ్ అవుతున్నానండి, ఆర్ అదర్వైజ్ క్రాష్ కోర్స్ గా యూజ్ అవుతుంది అనుకోండి. వాట్ ఎవర్ యూ టేక్ ఇట్ as definitely it will be a useful session. Then one by one we will be starting with the topics. So one by one we will discuss few additional problems, starting with mutual funds. Mutual funds లో I am starting with a concept called as dividend equalization. ఈ డివిడెండ్ ఈక్వలైజేషన్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, దిస్ ఈస్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. మ్యూచువల్ ఫండ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఉంది. ఆ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్టర్ ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో ఒక ఇన్వెస్టర్ ఎంటర్ అవుదాం అనుకుంటాడు. ఏ ప్రైస్ లింక్ టు ద ఎన్ఏవి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుంచి ఒక ఇన్వెస్టర్ ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాడు. ఏ ప్రైస్ లింక్ టు ద ఎన్ఏవి. దెన్ మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో ఎంటర్ అవుతున్నప్పుడు ఒక న్యూ ఇన్వెస్టర్ ఇప్పటి వరకు ఆ మ్యూచువల్ ఫండ్ ఎర్న్ చేసిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఫర్ దట్ హీ నీడ్ టు పే. సో లాస్ట్ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు ఇన్కమ్ కొంత ఎర్న్ చేస్తుంది. ఆ ఇన్కమ్ కి మరి ఆ ఇన్కమ్ బెనిఫిట్ తీసుకుంటున్నాడు కాబట్టి ఫర్ టువర్డ్స్ దట్ హీ నీడ్ టు పే. న్యూ ఇన్వెస్టర్ అనేవాడు పే చేయాల్సి ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక ఇన్వెస్టర్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు మరి ఇన్నాళ్ళు లాస్ట్ పీరియడ్ నుంచి ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్ ఎర్న్ చేసిన ఇన్కమ్ లో హీ కెన్ టేక్ హిస్ పోర్షన్ ఆఫ్ ఇన్కమ్. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ నథింగ్ బట్ డివిడెండ్ ఈక్వలైజేషన్. దీన్ని డివిడెండ్ ఈక్వలైజేషన్ గా కన్సిడర్ చేస్తారు. జస్ట్ విల్ గో త్రూ విత్ an ఎగ్జాంపుల్. ఎన్ఏవి 20 రూపీస్ ఉందండి. ఎన్ఏవి 20 రూపీస్ ఉన్నప్పుడు ఒక న్యూ ఇన్వెస్టర్ ఎంటర్ అవుతున్నాడు అంటే డివిడెండ్ ఈక్వలైజేషన్. సో లాస్ట్ పీరియడ్స్ నుంచి ఇప్పటి వరకు ఇన్కమ్ ఏదైతే ఎర్న్ చేసిన మ్యూచువల్ ఫండ్ ఫర్ దట్ మరి ఆ అడిషనల్ ఇన్కమ్ కి బెనిఫిట్ తీసుకుంటున్నాడు కాబట్టి ఫర్ దట్ ఈ సపోజ్ టు పే. సపోజ్ 1 రూపీ పే చేయాల్సి వస్తుంది అనుకోండి. ఎన్ఏవి 20 ఉంటే డివిడెండ్ ఈక్వలైజేషన్ కోసం 1 రూపీ పే చేసి హీ నీడ్ టు పే 21. ఎందుకంటే ఆల్రెడీ ఇన్కమ్ ఎర్న్ చేసింది మ్యూచువల్ ఫండ్. ఫర్ దట్ మరి అందులో ఇన్వెస్టర్ అవుతున్నాడు. సో అందులో ఇన్వెస్టర్ పార్ట్ అవుతున్నప్పుడు యూ నీడ్ టు పే ఫర్ దట్ 1 రూపీ. నౌ సపోజ్ ఎన్ఏవి 20 రూపీస్ ఉన్నప్పుడు ఒక ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాడు. ఈజ్ క్లోజింగ్ హిస్ యూనిట్స్ అండ్ ఎగ్జిటింగ్. సార్ మరి ఇప్పుడు డివిడెండ్ ఈక్వలైజేషన్ కింద 1 రూపీ రెడ్యూస్ చేసి 19 పే చేస్తామా? నో. డివిడెండ్ ఈక్వలైజేషన్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ డివిడెండ్ ఈక్వలైజేషన్ క్యాలిక్యులేట్ చేసి మరి తను ఇన్వెస్టర్ గా ఉన్న పీరియడ్ లో మ్యూచువల్ ఫండ్ హ్యాస్ ఎర్న్డ్ ఇన్కమ్. ఫర్ దట్ హీ తనకి కాంపెన్సేషన్ వెళ్ళాలి. సో డివిడెండ్ ఈక్వలైజేషన్ 1 రూపీ అనుకోండి, 21 రూపీస్ విల్ బి పేడ్ టు హిమ్. సో ఇన్వెస్టర్ ఎంటర్ అవుతున్నప్పుడు డివిడెండ్ ఈక్వలైజేషన్ కి పే చేసి ఎంటర్ అవుతాడు. ఎన్ఏవి ప్లస్ డివిడెండ్ ఈక్వలైజేషన్. మ్యూచువల్ ఫండ్ నుంచి ఇన్వెస్టర్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు డివిడెండ్ ఈక్వలైజేషన్ కి తనకి పే చేయాలి. సో ఎన్ఏవి ప్లస్ డివిడెండ్ ఈక్వలైజేషన్. సో బ్లైండ్ లాజిక్ డివిడెండ్ ఈక్వలైజేషన్ ప్లస్ చేయండి. ఎంట్రీ అయినా ఎగ్జిట్ అయినా సింప్లీ యూ ప్లస్ దట్ డివిడెండ్ ఈక్వలైజేషన్. ఈ డివిడెండ్ ఈక్వలైజేషన్ అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేస్తే purchase of units by the investor. ఇన్వెస్ట్ యూనిట్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు అలా అడ్జస్ట్ చేస్తారు.
సపోజ్ ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ కంటిన్యూ చేస్తే NAV 20 రూపీస్ ఉందండి. మరి ఎంట్రీ లోడ్ పే చేస్తాగా, ఎంట్రీ లోడ్ ఇస్ లైక్ 2 రూపీస్ అనుకోండి. 22. మరి దీనికి డివిడెండ్ ఈక్వలైజేషన్ 1 రూపీ అనుకోండి. 23 వీఆర్ సపోజ్ టు పే. 23 వీఆర్ సపోజ్ టు పే. ఎంట్రీ లోడ్ అంత ఉండదు. జస్ట్ ఐ టేకింగ్ as 2 రూపీస్. సో 20కి 2 రూపీస్ యాడ్ అయ్యి 22. డివిడెండ్ ఈక్వలైజేషన్ 1 రూపీ కలిపి 23. అంటే ద ప్రిన్సిపల్ ఇస్ NAV ప్లస్ ఎంట్రీ లోడ్ ప్లస్ డివిడెండ్ ఈక్వలైజేషన్. ఇది పర్చేజ్ ఆఫ్ యూనిట్స్ బై ది ఇన్వెస్టర్. సేల్ ఆఫ్ యూనిట్స్ బై ది ఇన్వెస్టర్. ఇక్కడ NAV 20 రూపీస్ ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ ఆర్ సోల్డ్ బై ది ఇన్వెస్టర్. మరి ఎగ్జిట్ లోడ్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తాం. సో 2 రూపీస్ ఎగ్జిట్ లోడ్ అనుకోండి, ఎక్స్క్లూడ్ చేసి 18 రూపీస్ విల్ పే టు హిమ్. మరి డివిడెండ్ ఈక్వలైజేషన్ 1 రూపీ ఉంది, ఆ 1 రూపీని యాడ్ చేసి విల్ పే 92. సో సింప్లీ NAV మైనస్ ఎగ్జిట్ లోడ్ ప్లస్ డివిడెండ్ ఈక్వలైజేషన్. డివిడెండ్ ఈక్వలైజేషన్ ఇది డివిడెండ్ ఈక్వేషన్ లో గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ బేసిస్ విల్ ప్రాక్టీస్ వన్ ప్రాబ్లమ్. సింపుల్ బ్లైండ్ లాజిక్. డివిడెండ్ ఈక్వలైజేషన్ ఉంది అంటే డివిడెండ్ ఈక్వలైజేషన్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి పర్ యూనిట్. యూ జస్ట్ యాడ్, ఇన్వెస్ట్ పర్చేస్ చేసిన సేల్ చేసిన, యూ జస్ట్ యాడ్. విల్ గో ఫర్ a problem. Problem 1. On 1st January 2020, an open-ended scheme of mutual fund has 300 lakh units outstanding with NAV of 20.25. 300 lakh units outstanding on NAV 20.25. At the end of January 2020, it has issued 5 lakh units at opening NAV plus load of 2%. So, end of January, 5 lakh units issue చేశారు, NAV plus load of 2%. Adjusted for dividend equalization. At the end of February 2020, it has repurchased 2.5 lakh units at opening NAV less 2% exit load, adjusted for dividend equalization. At the end of March 2020, it has distributed 70% of income available. It has distributed 70% of available income. Available income lo 70% distribute chesaru. In respect of January to March quarter, the following additional information are available: portfolio value appreciation, income of January, income for February, income for March. You are required to calculate income available for distribution. Income available for distribution anta anadi calculate cheyamantadu. Issue price at the end of January, repurchase price at the end of February, closing value of net assets at the end of March. So income available for distribution anta, issue price ela untundi, repurchase price ela untundi. So and closing NAV ela untundi, వీటిని calculate చేయమంటాడు. So issue price and repurchase price first we will calculate. Issue price అంటున్నాము అంటే మ్యూచువల్ ఫండ్ ఇష్యూ చేస్తుంది, ఇన్వెస్టర్ పర్చేస్ చేస్తున్నారు. సో ఇన్వెస్టర్ పర్చేస్ ప్రైస్ ఏమవుతుంది అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. సో NAV ప్లస్ ఎంట్రీ లోడ్ ప్లస్ డివిడెండ్ ఈక్వలైజేషన్, అది అట్ ది ఎండ్ ఆఫ్ జనవరి అంటే జనవరికి డివిడెండ్ ఈక్వలైజేషన్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. రీపర్చేస్ ప్రైస్ అట్ ది ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి, రీపర్చేస్ మ్యూచువల్ ఫండ్ పర్చేస్ చేస్తుంది అంటే ఇన్వెస్టర్ ఇస్ సెల్లింగ్, దట్ ఈస్ సేల్ ప్రైస్ ఫర్ ది ఇన్వెస్టర్. సో మరి దీనికి మనం అప్లై చేయాల్సిన లాజిక్, ఇన్వెస్టర్ సేల్ చేస్తున్నాడు, ఎగ్జిట్ లోడ్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తాం. NAV మైనస్ ఎగ్జిట్ లోడ్ ప్లస్ డివిడెండ్ ఈక్వలైజేషన్, ఇది మనం అప్లై చేయాల్సిన లాజిక్. దిస్ ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి. ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ దీస్ టూ, అంటే డివిడెండ్ ఈక్వలైజేషన్ ఎంత అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో at the end of January 2020, it has issued 5 lakh units at opening NAV plus load of 2%. 5 lakh units issue చేస్తున్నారు అని స్పెసిఫై చేస్తున్నారు. మరి జనవరికి ఇన్కమ్ ఎంత చేస్తారు చూడండి. జనవరి ఇన్కమ్ 24 lakhs ఉంటుంది. 24 lakhs ఏవైతే ఉన్నాయో ఈ 24 lakhs దిస్ విల్ బి అవైలబుల్ ఫర్ 300 lakh units. సో ఈ 5 lakh units ఇష్యూ చేయకముందు 300 lakh units అనే ఉన్నాయి. జనవరి డివిడెండ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, జనవరి ఇన్కమ్ ఎర్న్ చేసింది ఏదైతే ఉందో
that will be available to the existing shareholders of existing investors of 300 lakh unit holders. సో అప్పటి వరకు 300 lakh యూనిట్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకే అవైలబిలిటీ ఉంటుంది. సో దానికి ఈక్వల్ గా మనం పే చేసి ఎంటర్ అవ్వాలి, ఫ్రెష్ గా ఎంటర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు. సో 24 lakhs అనే ఇన్కమ్ 300 lakh యూనిట్స్ మనం రిలేట్ చేస్తే 8 పైస్ అవుతుంది, 0.08. సో 0.08 is the dividend equalization for January. Then ఫిబ్రవరిలో at the end of February, it has repurchased 2.5 lakh units. Repurchase. Mutual fund repurchase చేస్తుంది అంటే ఇన్వెస్టర్ సేల్ చేస్తున్నట్టు. సో ఇన్వెస్టర్ సేల్ చేస్తున్నప్పుడు he will get the dividend equalization. డివిడెండ్ ఈక్వలైజేషన్ అనేది తను ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్ లో పార్ట్ అయినందుకు he will be getting. Then what is the income for February? 36 lakhs. ఇది ఎంతమందికి రిలేట్ చేయాలి? ఇప్పటి వరకు 300 lakh యూనిట్ హోల్డర్స్ ప్లస్ 5 lakhs. 5 lakhs జనవరిలో ఇష్యూ చేశారు కదా, అంటే 305 lakh యూనిట్స్ కి we have to relate. So 36 lakhs divided by 305 lakhs, that is 0.118 is the dividend equalization for February. అది ఈ రెండు ఫస్ట్ మనం క్వాంటిఫై చేయాలి. Dividend equalization for January, 24 lakhs against 300 lakh units, 0.08. For February, 36 lakhs against 300 lakhs plus 5 lakh units. This comes to 0.118. So 0.198 January and February put together. This is dividend equalization. Issue price at the end of January, opening NAV. ఇక్కడ ఓపెనింగ్ NAV 20.25 ఉంది, ప్లస్ లోడ్ 2% ఉంది. 20.25 ప్లస్ ఎంట్రీలో 2%, ఎంట్రీలో 2% అంటే 0.405. This comes to 20.655 plus dividend equalization. January ki dividend equalization at the end of January, this is 0.08 and 0.08. This comes to 20.735. 20.735 is the issue price at the end of January. Then repurchase price at the end of February. Opening NAV at the end of February 2020, it has repurchased 2.5 lakh units at opening NAV less 2% exit flow. Opening NAV 20.25 less exit flow 2%, 0.405. Exit flow 0.405 minus this, it comes to 19.845 plus dividend equalization. ఇక్కడ ఫిబ్రవరి ఎండింగ్ డివిడెండ్ ఈక్వలైజేషన్. ఫిబ్రవరి ఎండింగ్ డివిడెండ్ ఈక్వలైజేషన్ అంటున్నామంటే జనవరి యాజ్ వెల్ as ఫిబ్రవరి రెండు పోర్షన్స్ కన్సిడర్ చేయాలి. 0.198 ఓన్లీ ఫిబ్రవరి తీసుకుంటాం సార్? నో, ఇప్పటి వరకు ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని జనవరి యాజ్ వెల్ as ఫిబ్రవరి 0.198 యాడ్ చేస్తే దిస్ కమ్స్ టు 20.043. సో డివిడెండ్ ఈక్వలైజేషన్ న్యూ ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతున్నప్పుడు దాన్ని NAV ప్లస్ చేయండి, ఓల్డ్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు ప్లస్ చేయండి. ఫస్ట్ వన్ ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అడుగుతున్నాడు. ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నారు అంటే ఇన్కమ్ ఫర్ జనవరి, ఇన్కమ్ ఫర్ ఫిబ్రవరి, ఇన్కమ్ ఫర్ మార్చ్. 24 lakhs, 36 lakhs and 47 lakhs. ఈ 3 ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. వీటితో పాటు డివిడెండ్ ఈక్వలైజేషన్ కలెక్షన్ ఏమైనా ఉంటే, డివిడెండ్ ఈక్వలైజేషన్ కలెక్షన్ ఏమైనా ఉంటే దాన్ని యాడ్ చేస్తాం, ఇన్వెస్టర్ నుంచి కలెక్ట్ చేస్తాం. డివిడెండ్ ఈక్వలైజేషన్ ఇన్వెస్టర్ ఏమైనా పే చేసి దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. ఎక్స్క్లూడ్ చేసి ఈ రెండింటిని అడ్జస్ట్ చేసి విల్ బి అరైవింగ్.
income available for distribution. Income available for distribution. January 24 lakhs, February 36 lakhs, March 47 lakhs. Total funds to 107 lakhs. ఇక్కడ జనవరి ఎండింగ్ ఇష్యూ చేసి డివిడెండ్ ఈక్వలైజేషన్ కలెక్ట్ చేస్తాం ఇన్వెస్ట్మెంట్. యాడ్ డివిడెండ్ ఈక్వలైజేషన్ collected on issue. Collected on issue. 0.08 చొప్పున 5 lakh units నుంచి కలెక్ట్ చేస్తాం. 5 lakhs into 0.08, 0.4 lakhs. అంటే ఇక్కడికి 107.4 lakhs అవుతుంది. మైనస్ డివిడెండ్ ఈక్వలైజేషన్ పెయిడ్ అండ్ రీపర్చేస్ 2.5 lakh units రీపర్చేస్ చేస్తున్నాం. ఆ 2.5 lakh units into 0.198, ఒక్కరికి 0.198 పే చేస్తాం. This is 0.495 lakhs. So income available for distribution 3 months 107 lakhs. దాని నుంచి జనవరి ఎండింగ్ డివిడెండ్ ఈక్వలైజేషన్ కలిపి 5 lakhs into 0.08, 0.4 lakhs, 107.4 lakhs. ఫిబ్రవరి ఎండింగ్ 2.5 lakh units 0.198 చొప్పున 0.495 lakhs పే చేస్తాం. ఇది మైనస్ చేస్తే 106.905 lakhs. This is the income available for distribution. Now the next one. Closing value of net assets at the end of March. So net assets value closing at the end of the March. So opening NAV నుంచి ఆ పర్టికులర్ క్వార్టర్ ఓపెనింగ్ NAV ఏదైతే ఉందో దాని నుంచి ఈ ఎడిషన్స్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి అడ్జస్ట్ చేసుకోవాలి. 300 lakh units are there. Opening NAV 20.25. దాని నుంచి ఎడిషన్స్ ఇష్యూ 5 lakh units ఇష్యూ చేస్తాము ఎట్ ఇష్యూ ఫండ్స్. దాన్ని ఇన్ఫ్లోగా టేకప్ చేస్తాం. టు దట్ ఎక్స్టెంట్ మనకి ఫండ్స్ ఇన్ఫ్లో అవుతాయి. ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో ఎడిషన్, ఎన్ఏవికి ఎడిషన్ అవుతున్నట్టే. మరి పోర్ట్ఫోలియో వాల్యూ ఎప్రిసియేషన్ కూడా ఎన్ఏవికి ఎడిషన్ అవుతున్నట్టే. సో ఇన్ఫ్లోస్ ఆర్ వాల్యూ ఏవైతే జనరేట్ చేస్తున్నాయో యాడ్ అవుతాయి. అవుట్ఫ్లోస్ ఆర్ వాల్యూ ఏవైతే రిడ్యూస్ చేస్తాయో వాటి మైనస్ చేస్తాం. సో రీపేమెంట్, రీపర్చేస్ లో పేమెంట్ 2.5 lakh units కి రీపర్చేస్ ప్రైస్ పే చేస్తాం. మరి అలాగే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ 70% డిస్ట్రిబ్యూట్ చేస్తాం, దాన్ని మైనస్ చేస్తాం. Closing NAV at the end of March. Opening NAV 300 lakh units into 20.25. 20.25. 6,075 lakhs. 6,075 lakhs. Add issue proceeds. Issue proceeds no 5 lakh units issue చేసాం. Issue price 20.75. 20.735. This comes to 103.675 lakhs. 103.675 lakhs. Then income available for distribution. Income available for distribution. This comes to 106.905 lakhs. అలాగే పోర్ట్ఫోలియో ఎప్రిసియేషన్ ఉంది. ఆ పోర్ట్ఫోలియో ఎప్రిసియేషన్ మనం కన్సిడర్ చేయాలి. పోర్ట్ఫోలియో ఎప్రిసియేషన్ 460 lakhs. 460 lakhs. Total of this 6,745.675 lakhs. సో ఓపెనింగ్ NAV నుంచి ఇష్యూ ప్రాసెస్ వల్ల ఫండ్ రైజ్ అవుతుంది. ఇన్కమ్ జనరేట్ చేయడం వల్ల ఫండ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. పోర్ట్ఫోలియో వాల్యూ ఎప్రిసియేషన్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ డిస్ట్రిబ్యూషన్స్ ఏం చేస్తాం చూడండి. రీపేమెంట్ ఫర్ రీపర్చేజ్ ఆఫ్ యూనిట్స్. రీపేమెంట్ ఫర్ రీపర్చేజ్ ఆఫ్ యూనిట్స్. సో ఎన్ని యూనిట్స్ రీపర్చేస్ చేస్తాము? 2.5 lakh units రీపర్చేస్ చేస్తాము at the end of February at 20.043. 20.043 multiply చేస్తే it comes to 50.1075 lakhs. అలాగే ఇన్కమ్ డిస్ట్రిబ్యూటెడ్, మనకున్న ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ లో 106.905 lakhs లో డిస్ట్రిబ్యూటెడ్ 70%.
74.8335 lakhs. 74.8335 lakhs. Total 124.941 lakhs. 941 lakhs. So it minus this comes to 6,620.734 lakhs. 6,620.734 lakhs. Then closing units. Closing units. 300 lakhs plus 5 lakhs minus 2.5 lakhs. 5 lakh additional issues and 2.5 lakhs repurchases. 302.5 lakh units. NAV per unit. Closing NAV per unit. 6,620.734 lakhs divided by 302.5 lakh units. Closing NAV comes to 21.8867. This is closing NAV. So, first dividend equalization first you start with calculation of dividend equalization. For January 24 lakhs in comparison, అది 300 lakh units get distributed out the existing up 8 paise. For February 36 lakh earn చేసాం ఫిబ్రవరికి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంటే 300 lakhs plus 5 lakhs 305 lakhs distributed. So this will be 0.118. So 0.198. జనవరిలో ఇష్యూ చేసినప్పుడు 8 paise relevant గా కన్సిడర్ చేస్తాం. ఫిబ్రవరిలో రీపర్చేస్ చేసినప్పుడు 8 paise plus so this 11.8 0.198 ని కన్సిడర్ చేస్తాం. This is the only point in this particular problem. Dividend equation ఎక్కడ ఉన్నా సరే just add to that. ఇప్పుడు మనం కంప్లీట్ చేసిన ప్రాబ్లం ఏదైతే ఉందో మన ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ లో మ్యూచువల్ ఫండ్ 8th ప్రాబ్లం కి రిప్లేస్మెంట్ గా టేకప్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం ప్రాక్టీస్ చేశాక ఇంకా యూ నీడ్ నాట్ ప్రాక్టీస్. సో మ్యూచువల్ ఫండ్ 8th ప్రాబ్లం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదండి. సో అది ఈ ప్రాబ్లం ని వీ నీడ్ నాట్ ప్రాక్టీస్, యూ కెన్ లీవ్ ఇట్. Then we'll go for the next one. Problem number 3. During the year 2017, an investor had invested in a mutual fund. The capital gain and dividend for the year was 3 rupees per unit, which were reinvested at the year end NAV of 23.75. The investor had total units of 26,750 as at the end of the year. The NAV had appreciated by 18.75% during the year, and there was an entry load of 0.05 at the time when the investment was made. The investor lost his records and wants to find out the amount of investment made and the entry load in the mutual fund. So 2017 లో ఒక ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాడు. క్యాపిటల్ గెయిన్ అండ్ డివిడెండ్ 3 రూపీస్ పర్ యూనిట్ వచ్చినాయి. వాటిని 23.75 ఎన్ఏవికి ఇయర్ అండ్ ఎన్ఏవికి రీఇన్వెస్ట్మెంట్ చేశారు. చివరికి 26,750 యూనిట్స్ ఉన్నాయి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఆ పీరియడ్లో ఎన్ఏవి అప్రిసియేషన్ 18.75 చెప్పాడు అండ్ ఎంట్రీ లోడ్ 0.05 చెప్పాడు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎంట్రీ లోడ్ వీడు రికార్డ్స్ మిస్ అయినాయట. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఎంత అంటే అసలు ఇనిషియల్గా ఎన్ని యూనిట్స్ ఎక్వైర్ చేసాం అనేది తెలియాలి. సో ఇనిషియల్ యూనిట్స్ ఎక్వైర్డ్ తెలిస్తే దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వీ నీడ్ 2 వాల్యూస్, ఇనిషియల్గా ఎక్వైర్ చేసిన యూనిట్స్ అండ్ ఎన్ఏవి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ రెండు తెలిస్తే వీ కెన్ క్యాలిక్యులేట్. సో ఇక్కడ మనకున్న ఇన్ఫర్మేషన్ నుంచి క్లోజింగ్ ఎన్ఏవి ఉంది 23.75. మరి బిగినింగ్ నుంచి వచ్చిన చేంజెస్ ఏంటి అనే ఫ్యాక్ట్ని అనలైజ్ చేస్తే డివిడెండ్ అండ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది. ఇవి రీఇన్వెస్ట్ అవ్వడం వల్ల కొన్ని యూనిట్స్ యాడ్ అవుతాయి అండ్ క్లోజింగ్ ఎన్ఏవి 23.75 ఉంది. సో ద ఓన్లీ clue for here is NAV appreciated by 18.75% during the year. So NAV 18.75% appreciate అయ్యి 23.75 ఉంది. సో appreciate అవ్వక ముందు ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తే we can arrive at opening NAV క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇనీషియల్ NAV అనేది 100 అయితే appreciation 18.75%. So closing NAV will be 118.75. ఈ 118.75 అనేది ఎంతకి ఈక్వల్? ఇట్ ఈస్ ఈక్వల్ టు 23.75. What is 100? Then opening NAV equal to 23.75 divided by 118.75 into 100 is nothing but 20.
ఓపెనింగ్ అనేవి 20 అనేది క్యాలిక్యులేట్ చేసాం. మరి ఇంకేం కావాలి? ఓపెనింగ్ యూనిట్స్ కావాలి. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ యూనిట్స్ ఎందుకు చేంజ్ అయినాయి? ఓన్లీ బికాస్ ఆఫ్ డివిడెండ్ అండ్ క్యాపిటల్ గెయిన్ రీఇన్వెస్ట్మెంట్ వల్ల. దేర్ బై ఇక్కడ ఇలాంటి క్యాలిక్యులేషన్లో ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ ఇస్ పాసిబుల్, బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ ఇస్ పాసిబుల్. ఎందుకు క్లోజింగ్ యూనిట్స్ తెలుసు కాబట్టి దాని నుంచి బ్యాక్వర్డ్ అవ్వచ్చు, ఆర్ అదర్వైజ్ ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ అనేది వెళ్ళచ్చు. ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ ఎప్పుడైనా ప్రొసీడ్ అవుతున్నప్పుడు ఇనిషియల్ యూనిట్స్ ఎక్స్ అనుకోండి. ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు టేక్ ఇనిషియల్ యూనిట్స్ యాజ్ ఎక్స్. ఇనిషియల్ యూనిట్స్ ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ అండి ఎక్స్. మరి డివిడెండ్ అండ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వస్తుంది? 3 రూపీస్ పర్ యూనిట్. డివిడెండ్ అండ్ క్యాపిటల్ గెయిన్ ఎక్స్ ఇంటూ 3x అవుతుంది. అమౌంట్ వైజ్ 3x అవుతుంది. ఎక్స్ ఇంటూ 3x. మరి ఈ 3x అనేది దీనికి ఎన్ని అడిషనల్ యూనిట్స్ వచ్చినాయి? అడిషనల్ యూనిట్స్ 3x డివైడెడ్ బై రీఇన్వెస్ట్మెంట్ రేటు 23.75 స్పెసిఫై చేశాడండి. సో 3x డివైడ్ బై 23.75 అంటున్నాం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ x వీ కెన్ అరైవ్ 0.1263x. 0.1263x. So total 1.1263x. 1.1263x closing units equal. Closing units are 26,750. That is x alpha calculate change. So 26,750 units closing units. This is equal to 1.1263x. So 1.1263x. 1.1263x equal to 26,750. X equal to 26,750 divided by 1.1263. This comes to 23,750 units. 23,000 fractional అన్ని తీసుకుంటే 23,750 units ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఇనిషియల్ యూనిట్స్ ఆర్ 23,750. ఆ 23,750కి ఫర్దర్గా డివిడెండ్ అండ్ క్యాపిటల్ అప్రిసియేషన్ వల్ల 3,000 యూనిట్స్ యాడ్ అయ్యి 26,750 అయింది. సో ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్లో ఇనిషియల్ యూనిట్స్ ఎక్స్, డివిడెండ్ క్యాపిటల్ గెయిన్ 3 రూపీస్ పర్ యూనిట్ ఉంది కాబట్టి 3x అవుతుంది. 3x డివైడ్ బై 23.75 అనే రేట్ దగ్గర రీఇన్వెస్ట్ అయింది అంటే 0.1263 యూనిట్స్ యాడ్ అయ్యాయి. టోటల్ 1.1263x. 1.1263 అనేది 26,750 యూనిట్స్కి ఈక్వల్ అయితే x ఈక్వల్ 23,750. దీన్నే బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ త్రూ ప్రొసీడ్ అవ్వచ్చు. సార్ బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ త్రూ ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు? ఫార్వర్డ్లో వెళ్ళేట్లయితే ఇలా ఎప్పుడైనా సరే మనకి మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ వెళ్ళేట్లయితే ఇనిషియల్ యూనిట్స్ ఎక్స్ అనుకొని ప్రొసీడ్ అవ్వండి. బ్యాక్వర్డ్ వెళ్ళేట్లయితే హౌ వీ కెన్ ప్రొసీడ్. ఇక్కడ 26.75 దిస్ ఈస్ reinvested. The capital gain and dividend for the year was 3 rupees, which were reinvested the year end NAV of 23.75. 23.75 అనే NAVకి రీఇన్వెస్ట్మెంట్ అనేది హ్యాపన్ అయింది. సో 23.75 అనే NAVకి రీఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే హ్యాపన్ అయిందో అలా రీఇన్వెస్ట్మెంట్ అయ్యాక 26,750 యూనిట్స్ అనేవి ఉన్నాయండి. దెన్ ఈ 23.75లో 23.75 ప్లస్ డివిడెండ్ అండ్ క్యాపిటల్ గెయిన్ 3 రూపీస్ యాడ్ చేస్తే 26.75 అవుతుంది. సో క్లోజింగ్ అనేవి 23.75 అండి. దానికి డివిడెండ్ అండ్ క్యాపిటల్ గెయిన్ 3 రూపీస్ యాడ్ చేస్తే 26.75కి ఈక్వల్ అవుతుంది, ఇంక్లూడింగ్ డివిడెండ్ అండ్ క్యాపిటల్ గెయిన్. అలా ఎన్ఏవి దానికి డివిడెండ్ అండ్ క్యాపిటల్ గెయిన్ ఇంక్లూడ్ చేసి తీసుకోండి. మరి యూనిట్స్ కూడా ఇంక్లూడింగ్ డివిడెండ్ అండ్ క్యాపిటల్ గెయిన్ 26,750 కదా. 26.75 ఈక్వల్స్ టు 26,750. 3 how much? You can arrive at dividend capital gain units. Remaining the initial units to find out change. So closing units 26,750 less dividend and capital gain units 26,750 divided by 26.75 into 3. This is nothing but
3,000 units. 23,750 are opening units. Just listen carefully. Backward calculation లో 23.75 అనేది డివిడెండ్ అండ్ క్యాపిటల్ గెయిన్ ఇంక్లూడ్ చేయకుండా జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ క్యాలిక్యులేషన్ దాన్ని ఇంక్లూడ్ చేసి తీసుకోండి. 3 రూపీస్ ఇంక్లూడ్ చేసి 26.75 యూనిట్స్ కూడా ఇంక్లూజివ్ ఆఫ్ డివిడెండ్ అండ్ క్యాపిటల్ గెయిన్ 26.70. 26.75 ఈక్వల్స్ టు 26.75 అయితే 3 అంతా డివిడెండ్ క్యాపిటల్ గెయిన్ యూనిట్స్ వస్తాయి. రిమైనింగ్ 23.750 ఆర్ నథింగ్ బట్ ఓపెనింగ్ యూనిట్స్. దెన్ సో ఇలా ఫార్వర్డ్ అయినా చేయండి, బ్యాక్వర్డ్ అయినా చేయండి. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇష్యూ ప్రైస్ ఎంత అన్నది చూడాలి కదా. 20 రూపీస్ ఇష్యూ ప్రైస్ మనం అనలైజ్ చేస్తున్నప్పుడు ఓపెనింగ్ అనేవి 20 ప్లస్ ఎంట్రీ లోడ్ 5 పైస్ చెప్పాడండి 0.05 20.05 దిస్ ఈస్ ద ఇష్యూ ప్రైస్. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం అంటే 23,750 into 20.05. This comes to 4,76,187.5 or you can round off to 188. మరి ఇందులో ఎంట్రీ లోడ్ అమౌంట్ ఎంత? ఎంట్రీ లోడ్ అమౌంట్ ఈక్వల్ టు 23,750 into 0.05. This comes to 1,187.5. ఈ ప్రాబ్లం మనం ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే యూనిట్స్ ఇనిషియల్గా తెలియనప్పుడు వాటిని ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ ప్రొసీడ్ అవ్వాల్సింటే ఎక్సెల్తో స్టార్ట్ అవ్వాలి. బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ అయితే బ్యాక్వర్డ్ యూనిట్స్ నుంచి అడ్జస్ట్ చేసుకుంటూ ప్రొసీడ్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ ద మేజర్ పాయింట్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. దెన్ విల్ మూవ్ ఆన్ టు అనదర్ ప్రాబ్లమ్. Problem number 2. Messrs. Carpus, an AMC on 1/4/2015 has floated 2 schemes, dividend plan and bonus plan. Mr. X, an investor, has invested in both the schemes. The following details except the issue price are available. 1/4/2015 dividend plan and bonus plan అనేవి క్వశ్చన్ మార్క్స్ పెట్టాడు. 31/12/2016 బోనస్ ఉంది. తర్వాత 3 డేట్స్లో 31st March 2017, 31st March 2018 డివిడెండ్ ఉంది. డివిడెండ్ పర్సెంటేజ్ 12% and 10%. అండ్ 31st March 2019 కూడా 15% డివిడెండ్ ఉంది. బోనస్ 1 more date 31st December 2018. అంటే బోనస్ 2 డేట్స్ ఉందండి. 1:4 ఒకసారి, 1:5 ఒకసారి. డివిడెండ్ 3 డేట్స్లో ఉందండి. అలాగే ఎన్ఈవి ఇనీషియల్గా తప్ప మనం ఎంటర్ అయినప్పుడు తప్ప మిగతా అన్ని డేట్స్లో ఎన్ఈవి చెప్పాడు. ఎడిషనల్ డీటెయిల్స్ ఇన్వెస్ట్మెంట్ 9,20,000 10 lakhs. డివిడెండ్ ప్లాన్లో బోనస్ ప్లాన్లో యావరేజ్ ప్రాఫిట్ పర్ యానం 27,748.6. యావరేజ్ ఈల్డ్ పర్సెంటేజ్ పర్ యానం 6.4. సో డివిడెండ్ ప్లాన్లో యావరేజ్ ప్రాఫిట్ పర్ యానం చెప్పాడు. వెరస్ బోనస్ ప్లాన్లో యావరేజ్ ఈల్డ్ పర్ యానం చెప్పాడు. యువర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద ఇష్యూ ప్రైస్ ఆఫ్ బోత్ ది స్కీమ్స్ యాజ్ ఆన్ 1/4/2015. ఇష్యూ ప్రైస్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. నౌ ఇక్కడ ఇష్యూ ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేయాలి? ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద క్యాలిక్యులేషన్. దట్ ఈస్ ద క్రిటికల్ పాయింట్. క్రిటికల్ పాయింట్ అదేనండి. ఇక్కడ 2 ప్లాన్స్ లో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ చెప్పాడు, రిటర్న్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ కానీ ఈల్డ్ కానీ స్పెసిఫై చేశాడు. అంటే దాని నుంచి డెఫినెట్లీ వీ కెన్ క్యాలిక్యులేట్ వాల్యూ ఎట్ ది ఎండ్. ఇన్వెస్ట్మెంట్ కి ప్రాఫిట్ అనేది మనం యాడ్ చేస్తే వాట్ ఈస్ ద వాల్యూ ఎట్ ది ఎండ్ అనేది యాడ్ అవ్వచ్చు. మరి క్లోజింగ్ అనేవి తెలుసు కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ అరైవ్ ఎట్ క్లోజింగ్ యూనిట్స్. క్లోజింగ్ యూనిట్స్ అనేది డెఫినెట్గా మనం క్యాలిక్యులేట్ చేయగలం. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. క్లోజింగ్ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేస్తేనే ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో 9,20,000కి యావరేజ్ ప్రాఫిట్ 27,748.6 చెప్పాడు. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద ఇష్యూ ప్రైస్ ఆఫ్ బోత్ ది స్కీమ్స్ యాజ్ ఆన్ 1/4/2015. ఎంత పీరియడ్ హోల్డ్ చేస్తున్నారు అసలు వీళ్ళు? 1/4/2015 ఇన్వెస్ట్ చేసి ద పీరియడ్ చివరికి 31st March 2020 వరకు అంటే 5 years పీరియడ్ హోల్డ్ చేశారు. 5 years ఉన్న ప్రాఫిట్ ని మనం యాడ్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ అరైవ్ ఎట్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్. క్లోజింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ యాడ్ అవ్వచ్చు. ఆ క్లోజింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ నుంచి ఫర్దర్ గా మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. దెన్ అలాగే ఇక్కడ 2 ప్లాన్స్ లో మనకి బోనస్ 2 dates లో ఉంది. 1:4 ఒక డేటు అండ్ 1:5 ఇంకొక డేటు. వెరాజ్ డివిడెండ్ 3 dates లో ఉంది. 12%, 10% అండ్ 15%. ఈ 2 ప్లాన్స్ లో బోనస్ ప్లాన్ క్యాలిక్యులేషన్ కొంత సింపుల్ క్యాలిక్యులేషన్ అవుతుందండి. ఎందుకంటే బోనస్ 1:4 అంటున్నాం అంటే 1 additional unit for every 4 head. 1:5 1 bonus unit for every 5 head.
సో స్ట్రైట్ అవే యూనిట్స్ నుంచి యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ డివిడెండ్ 12% అంటున్నాం అంటే 12% ఆఫ్ ది ఫేస్ వాల్యూ ఆఫ్ ది అమౌంట్ మీద డివిడెండ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి యూనిట్స్ కన్వర్ట్ చేయాలి. అంటే యూనిట్స్ ని అమౌంట్ లో కన్వర్ట్ చేసి మళ్ళీ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో కంపారిటివ్లీ బోనస్ ప్లాన్ క్యాలిక్యులేషన్ విల్ బి వెరీ సింపుల్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ బోనస్ ప్లాన్. Bonus plan. Initial investment. Initial investment 10 lakhs ఉంది. Return for 5 years. 10 lakhs into yield rate ఎలా చెప్పాడు చూడండి. See the yield rate. 6.4% average yield per annum. 6.4%. That comes to 64,000 per annum. అలా 5 years కి. This is 3,20,000. Total 13,20,000 is the value at the end. Then NAV at the end 44. NAV at the end 44. So number of units at the end divide చేయండి. Value at the end 13,20,000 divided by 44. NAV at the end. This comes to 30,000 units. And this is the starting point. ఇది క్యాలిక్యులేట్ చేయగలిగితేనే మనం ప్రొసీడ్ అవ్వగలం. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs, రిటర్న్ ఫర్ 5 years 3,20,000 యాడ్ చేయండి, 13,20,000. NAV at the end 44. నెంబర్ ఆఫ్ యూనిట్స్ at the end 30,000. నో ఇక్కడ బోనస్ 2 dates ఉంది. ఆ 2 dates లో ఉన్న బోనస్ ఏదైతే ఉందో 1:4 ఒక డేట్ లో ఉంది. 1 బోనస్ యూనిట్ ఫర్ ఎవ్రీ 4 హ్యాండ్. ఇంకో డేట్ లో 1:5 ఉంది. 1 బోనస్ యూనిట్ ఫర్ ఎవ్రీ 5 యూనిట్స్ హ్యాండ్. ఇక్కడ ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ అయినా ప్రొసీడ్ అవ్వచ్చు, బ్యాక్వర్డ్ అయినా ప్రొసీడ్ అవ్వచ్చు. ఫార్వర్డ్ అనుకుంటున్నాము అంటే ఇనిషియల్ యూనిట్స్ తెలియదు కాబట్టి వీ హావ్ టు స్టార్ట్ విత్ ఎక్స్. ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్. ఇనిషియల్ యూనిట్స్ ఎక్స్. బోనస్ ఫస్ట్ డేట్ 31st December 2016. బోనస్ ఆన్ 31st December 2016. ఎక్స్ యూనిట్స్ లో 1/4 into 1/4 అంటే 0.25x యాడ్ అవుతుంది. దిస్ కమ్స్ టు 1.25x total number of units. Then bonus on 31st December 2018 1/5. 31st December 2018. So 1.25x into 1/5. 0.25x. So this comes to 1.5x. అంటే ఇనిషియల్గా x యూనిట్స్ ఉంటే 31st December 2016 0.25x, అందులో 1/4 అండి 1.25x అవుతుంది. 31st December 2018 1/5 0.25x యాడ్ అయ్యి 1.5x will be the total number of units at the end. ఈ total number of units 1.5x equal to 30,000 units. X equal to 30,000 divided by 1.5. So initial units are nothing but 20,000. Initial investment తెలుసు, initial units తెలుసు. We can arrive at NAV at the beginning. దీన్నే బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ ప్రొసీడ్ అయితే ఇంకా సింపుల్ క్యాలిక్యులేషన్ అవుతుంది. Still we can simplify the backward calculation through backward calculation. Backward calculation లో ప్రొసీడ్ అవుతున్నప్పుడు లాస్ట్ బోనస్ 1:5. What does it mean? 1 bonus unit for every 5 units held. సో 5 units ఒక బోనస్ యూనిట్ వస్తుంది అంటే బోనస్ యూనిట్ యాడ్ చేసాక ఇట్ కమ్స్ టు 6. సో క్లోజింగ్ 30,000 అనేది 6 కి ఈక్వల్ అయితే 1 ఎంత బోనస్ యూనిట్ వస్తుంది, 5 ఎంత యూనిట్స్ బిఫోర్ బోనస్ యూనిట్ అనేది మన అరైవ్ అవ్వచ్చు. సో బ్యాక్వర్డ్ క్యాల్కులేషన్. క్లోజింగ్ యూనిట్స్ 30,000. 1:5 బోనస్ అంటున్నాడు అంటే ఫర్ ఎవ్రీ 5 units 1 బోనస్ యూనిట్, టోటల్ 6 units. ఇది ఇంక్లూడింగ్ బోనస్. ఎక్స్క్లూడింగ్ బోనస్ ఎంత అంటే ఎక్స్క్లూడింగ్ బోనస్ 5. సో 30,000 6 కి ఈక్వల్ అయితే 5 ఎంత? 6 ఈక్వల్స్ టు 30,000. వాట్ ఈస్ 5? సో యూనిట్స్ ఆన్ 31st December 2018 బిఫోర్ బోనస్ ఎంత అనేది అడగవచ్చు. 30,000 divided by 6 into 5. This is nothing but 25,000. అలాగే మరి దానికి ఎర్లియర్ బోనస్ ఎలా ఉంది? 1:4. 31st December 2016 1:4. ఫర్ ఎవ్రీ 1 బోనస్ యూనిట్ ఫర్ ఎవ్రీ 4 units హ్యాండ్. సో 4 units హోల్డ్ చేస్తే 1 unit బోనస్ యూనిట్ వస్తుంది, టోటల్ 5.
So 5 equals to 25,000. Before bonus 25,000 ఉన్నాయి. So this is after including bonus, so 25,000 ఉన్నాయి. So 4 units అయితే ఒక bonus unit 5. So previous date కి including bonus 25,000 units ఉన్నాయి. So ఆ date na before bonus ఎన్ని ఉన్నాయి? So units on 31st December 2016, 25,000 into 4 by 5, 25,000 5 equal అయితే 4 ఎంత? This is 20,000 units. దాంతకు ముందు బోనస్ ఏమీ లేదు కాబట్టి these are nothing but initial units 20,000. So closing units 30,000 ఉన్నాయి. Last bonus 1:5. 5కి 1 యాడ్ చేసి 6 30,000 ఈక్వల్ అయితే 5 ఎంత? 25,000 units వచ్చింది. దానికి ముందు బోనస్ 1:4. 4 units 1 unit బోనస్ యూనిట్ అంటే 5 అనేది 25,000 ఈక్వల్ అయితే 4 ఎంత? 20,000 units. Initial units 20,000 ఫార్వర్డ్ అయినా బ్యాక్వర్డ్ అయినా క్యాలిక్యులేట్ చేస్తాం. నౌ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సో వాటి నుంచి ఓపెనింగ్ NAV ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs divided by 20,000 units. This is nothing but 50 is the opening NAV. So only thing ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ క్లోజింగ్ యూనిట్స్ 30,000 స్టార్ట్ అవ్వాలి అనే పాయింట్ ఒకటే స్ట్రైక్ అవ్వాలి. దెన్ వాట్ అబౌట్ ద అదర్ ప్లాన్? డివిడెండ్ లో కూడా ఫస్ట్ క్యాలిక్యులేషన్ వీ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 9,20,000 ఉన్నాయి. ప్రాఫిట్ 27,748.6 పర్ ఇయర్ వస్తుంది. అలా 5 years ప్రాఫిట్ యాడ్ చేసి క్లోజింగ్ వాల్యూ ఫ్రమ్ దిస్ క్లోజింగ్ యూనిట్స్ వీ హావ్ టు యాడ్. Dividend plan. Initial investment 9,20,000 plus return for 5 years. Return for 5 years. 27,748.6 into 5. This comes to 1,38,743. Total 10,58,743. That NAV at the end. The closing value 10,58,743. Closing NAV 49. So 49 తో మనం డివైడ్ చేస్తే యూనిట్స్ at the end. 10,58,743 divided by 49. 21,607 units. ఇది క్లోజింగ్ యూనిట్స్. దీని నుంచి ఓపెనింగ్ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సార్ బోనస్ ప్లాన్లో ఎలా చేసాం అలాగే కదా, సిమిలర్లీ బట్ నాట్ సేమ్ వే. ఎందుకు అంటే డివిడెండ్ ప్లాన్లో టిపికాలిటీ అనేది ఎందుకు అరైజ్ అవుతుంది అంటే, డివిడెండ్ 12% అంటున్నాడు అంటే 12% డివిడెండ్ అమౌంట్, టోటల్ ఫేస్ వాల్యూ ఆఫ్ యూనిట్స్ మీద డివిడెండ్ అమౌంట్. సో డివిడెండ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ దాన్ని వీ హావ్ టు కన్వర్ట్ ఇంటూ యూనిట్స్. ఆ పర్టికులర్ రేట్న 48 అనే రేట్కి అలర్ట్ అవుతుంది. డివిడెండ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి, 48తో డివైడ్ చేసి డివిడెండ్ యూనిట్స్ అరైవ్. అలా వీ హావ్ టు గో ఫర్ ఎవ్రీ ఈచ్ డివిడెండ్ రేట్కి మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా వన్స్ అగైన్ ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ ఆర్ బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్తో ప్రొసీడ్ అయ్యేట్లేదు. ఇనిషియల్ యూనిట్స్ ఎక్స్ అండి. ఇనిషియల్ యూనిట్స్ ఎక్స్ అవుతున్నప్పుడు దాని నుంచి ఫస్ట్ డేట్ 12% డివిడెండ్ ఉంటుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ యూనిట్ 10 rupees ఉంటుంది కాబట్టి 10 rupees. సో 10 rupeesలో 12%, 1.2 is డివిడెండ్ పర్ యూనిట్ ఇంటూ ఎక్స్ యూనిట్స్, 1.2x డివిడెండ్ అమౌంట్ అవుతుంది. అలా దాని నుంచి ఫర్దర్గా వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 1.2x అనేది 48 rupees దగ్గర యూనిట్స్గా కన్వర్ట్ చేసి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ దీని ఒక టాబ్లెట్ ఫామ్లో క్యాలిక్యులేట్ చేద్దాం. డేట్, డివిడెండ్ అమౌంట్, NAV per unit, dividend units, accumulated units. Initial units X తో స్టార్ట్ చేద్దాం. ఇనిషియల్ యూనిట్స్ ఆర్ X గా కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ డివిడెండ్ 31st March 2017 at 12%. 31st March 2017 dividend amount of X units into
10 rupees face value into 12% is the dividend. అంటే 1.2x డివిడెండ్ అమౌంట్ అవుతుంది. ఎన్ఏవి పర్ యూనిట్ ఆ డేట్న 48 ఉందండి. 48 రూపీస్కి 1.2x అనే డివిడెండ్ అమౌంట్ యూనిట్స్గా కన్వర్ట్ చేస్తే 1.2x డివైడెడ్ బై 48, దిస్ ఇస్ 0.025x. Total number of units comes to 1.025x. The next date 10%, 31st March 2018, 10%. 31st March 2018, total number of units 1.025x into 1.025x into 10 rupees face value into 10%. This comes to 1.025x dividend amount. NAV ఆ డేట్కి ఎలా ఉంది? NAV ఆ డేట్కి 50 రూపీస్ ఉందండి. 50, 1.025x divided by 50. సో డివిడెండ్ యూనిట్స్ ఎన్ని అనేది క్యాలిక్యులేట్ చేస్తే 0.0205x. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 0.0455x. 0.0455x. 1.0455x. నెక్స్ట్ డివిడెండ్ 15%, 31st March 2019. 31st March 2019, 15%. 1.0455x into 10 rupees face value into 15%. This comes to 1.5685x. 5685x. NAV on that date 45 దగ్గర అలాట్ అయితే how many units? 1.56825x divided by 45. This comes to 0.03485x. Total accumulated units 1.08035x. ఇది closing units. So closing units 1.08035x తెలుసు, that is equal to 21,607 units. From that we can arrive at what is the x. 1.08035x equal to 21,607 units. X equal to 21,607 divided by 1.08035 is equal to 20,000 units. Just listen carefully. Forward calculation initial unit section అనుకున్నాం. డివిడెండ్ ఫస్ట్ డేట్న 12% ఉంది. 10 రూపీస్ ఫేస్ వాల్యూలో 12% అంటే 1.2 per unit. X into 1.2, 1.2x. ఇది టోటల్ డివిడెండ్ అమౌంట్. 48 per unit NAVకి అలాట్ అయితే 1.2x divided by 48, 0.025x. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1.025x. ఇప్పుడు నెక్స్ట్ డివిడెండ్ ఈ 1.025x యూనిట్స్కి ఇస్తాం. 10 రూపీస్ ఫేస్ వాల్యూలో 10% అంటే 1 రూపీ per unit. 1.025 యూనిట్స్కి 1.025x. NAV 50 ఉంది, డివైడ్ బై 50, 0.0205x డివిడెండ్ అవుతుంది. అక్యూములేటెడ్ యూనిట్స్ 1.025 ప్లస్ 0.0205, 1.04055x. ఇప్పుడు ఈ యూనిట్స్కి డివిడెండ్ ఇస్తాం. 10 రూపీస్లో 15% అంటే 1.5 per unit. 1.0455 into 1.5, 1.5685x. ఈ టోటల్ డివిడెండ్ని 45 అనే రేట్ దగ్గర రీఇన్వెస్ట్ చేస్తే 0.03485x యూనిట్స్ అరైజ్ అవుతాయి. టోటల్ 1.0455 ప్లస్ 0.03485, 1.08035x. That is equal to 21,607. So 20,000 units x. Initial units 20,000 అవుతాయి. Now దీన్నే బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ తో కూడా మనం డెఫినెట్గా అరైవ్ అవ్వచ్చు అండి. సో ఇక్కడ బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ అనేది స్టూడెంట్స్గా మీకు స్ట్రైక్ అవడం అనేది కొంచెం టఫ్ టాస్క్. విల్ సీ how the backward calculation is. బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ లో మనం ప్రొసీడ్ అయితే లాస్ట్ 20,000 యూనిట్స్ అనేవి మనకి లాస్ట్ యూనిట్స్ 21,607 అనేది మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసామండి. ఆ 21,607 యూనిట్స్ నుంచి లాస్ట్ 15% డివిడెండ్ వచ్చిందండి. 15% డివిడెండ్ అంటున్నాం అంటే ఫేస్ వాల్యూ 10 రూపీస్లో 15% అంటే 1.5 కదా. సో ఆ 1.5 ఇంక్లూడ్ చేశాక 1.5 ఇంక్లూడ్ చేశాక NAV 45 ఉందండి. దానికి డివిడెండ్ బెనిఫిట్ 1.5 ఇంక్లూడ్ చేస్తే టోటల్ 46.5 అవుతుంది. ఆ 46.5 అనేది 21,607 యూనిట్స్కి ఈక్వల్ అయితే 45 అంతా
సో యూనిట్స్ బిఫోర్ డివిడెండ్ ఎంత అనేది వస్తుంది. అలా ఈచ్ టైం బ్యాక్వర్డ్ మనం ప్రొసీడ్ అవుతూ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. 45 ఇక్కడ ఎన్ఏవి ఉంది. ఇప్పుడు దీనికి డివిడెండ్ బెనిఫిట్ ఎంత వస్తుందో 15% అంటే 10 రూపీస్ ఫేస్ వాల్యూ, 15% అంటే 1.5. ఆ 1.5 ఇంక్లూడ్ చేసి 46.5ని 21,607 క్లోజింగ్ యూనిట్స్కి ఈక్వల్ చేయండి. 45 యూనిట్స్ బిఫోర్ డివిడెండ్ వస్తాయి. సో ఆ 45కి యూనిట్స్ బిఫోర్ డివిడెండ్ అనేది ఈక్వల్ అవుతాయి. సో దట్ వే వీ కెన్ ప్రొసీడ్. Date, units, dividend per unit, NAV on the date, units per dividend, dividend units NAV, balance units before dividend, last date 31st March 2020. అక్కడికి 21,607 యూనిట్స్ ఉన్నాయనేది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. వీ హావ్ క్యాలిక్యులేట్ 21,607 యూనిట్స్. డివిడెండ్ పర్ యూనిట్ అక్కడికి డివిడెండ్ ఎంత పర్సెంటేజ్ అనౌన్స్ చేశాడు చూడండి. 15%. 10 into 15%, 1.5. ఆ డేట్న ఎన్ఏవి ఎలా ఉంది? 45 ఉంది. నౌ 45 ప్లస్ ఈ 1.5 డివిడెండ్ని ఇంక్లూడ్ చేయండి. ఇవి డివిడెండ్ ఇంక్లూడ్ యూనిట్స్ కాబట్టి వాల్యూ కూడా డివిడెండ్ ఇంక్లూడ్ చేయండి. 46.5 అనేది 21,607కి ఈక్వల్ అయితే 1.5 అంతా డివిడెండ్ యూనిట్స్ వస్తాయి. 45 అంతా యూనిట్స్ బిఫోర్ డివిడెండ్ వస్తాయి. సో 21,607 ఇంటూ 1.5 by 45. ఇది 45కి ఈక్వల్ అయితే 1.5 అంతా. దిస్ కమ్స్ టు 1.5 by 46.7. This is not 45, 46.5. Including dividend 46.5 అవుతుంది కదా. This is so 697 units. 697 units. So 21,607 లో 697 minus చేస్తే 20,910 units before dividend. Then next one. దీనికి ఎర్లియర్ డేట్ 31st March 2018 10% ఉంది. 31st March 2018 నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇక్కడికి 20,910. డివిడెండ్ 10% ఉంది. 10 రూపీస్ ఫేస్ వాల్యూ 10% అంటే 1 రూపీ. ఎన్ఏవి ఆన్ దట్ డేట్ 50 ఉందండి. సో 50 దీనికి డివిడెండ్ 1 రూపీ ఇంక్లూడ్ చేసి ఇంక్లూడింగ్ 51 అవుతుంది. 51 అనేది 20,910కి ఈక్వల్ అయితే 1 ఎంత? 20,910 into 1 by 51. 50 plus 1. This comes to 410 units. So remaining 20,910 లో 410 exclude చేస్తే 20,500. This is 20,910 minus 410 units. Then 31st March 2016. 31st March 2017. 12% 2017. ఇక్కడికి 20,500 యూనిట్స్ ఉన్నాయి. డివిడెండ్ 10 రూపీస్ ఇంటూ 12%, 1.2. సో ఆ డేట్కి ఎన్ఏవి 48. 48కి 1.2 డివిడెండ్ యాడ్ అయితే 49.2 20,500కి ఈక్వల్ అయితే 1.2 ఎంత? 20,500 ఇంటూ 1.2 divided by 49.2. This comes to 500 units. So 20,500 minus 500, 20,000 units. ఇది బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ ప్రొసీడ్ అవ్వాల్సింది. ఇక్కడ ఎక్స్ అనేది యూజ్ చేయకుండా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. 21,607 యూనిట్స్ క్లోజింగ్ యూనిట్స్ అనేది మనకు తెలుసు. దాని నుంచి బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్లో డివిడెండ్ పర్ యూనిట్, లాస్ట్ డివిడెండ్ 10 రూపీస్లో 15% అంటే 1.5 per unit. ఎన్ఏవి 45 ఉంది. ఎన్ఏవికి డివిడెండ్ యాడ్ చేసి 46.5. ఇది డివిడెండ్ ఇంక్లూడెడ్ యూనిట్స్ కాబట్టి 21,607 46.5కి ఈక్వల్ అయితే 1.5 అంత డివిడెండ్. రిమైనింగ్ పోర్షన్ 20,910 యూనిట్స్ బిఫోర్ డివిడెండ్ అవుతాయి. ప్రీవియస్ డేట్లో 10% డివిడెండ్ ఉంది అంటే 1 రూపీ.
సో 50 అనేవి 50 ప్లస్ 1 51 అనేది 20,910 ఈక్వల్ అయితే 1 ఎంత 410 యూనిట్స్ డివిడెండ్ రిమైనింగ్ 20,500 యూనిట్స్ బిఫోర్ డివిడెండ్. దాని ప్రీవియస్ డేట్లో 10% డివిడెండ్ 12% డివిడెండ్ ఉంది. 10 రూపీస్లో 12% అంటే 1.2 48 అనేవి ఉంది. 48 ప్లస్ 1.2 49.2 అనేది 20,500 యూనిట్స్కి ఈక్వల్ అయితే 1.2 ఎంత డివిడెండ్ యూనిట్స్ 500 యూనిట్స్ అవుతుంది. సో 20,500లో 500 ఎక్స్క్లూడ్ చేస్తే 20,000 యూనిట్స్ will be the opening number of units. Initial investment also from that 9,20,000 divided by 20,000 units, initial units. 46 per unit is the opening unit. సో ఇక్కడ మీకు డివిడెండ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని యూనిట్స్లో కన్వర్ట్ చేయడం అనేది క్రిటికల్ పార్ట్. సో ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ ఎక్స్ టర్మ్స్లో ఎక్స్ అనేది స్ట్రైక్ అయితే ఇక డివిడెండ్ అమౌంట్ డివిడెండ్ యూనిట్స్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ సింపులే, బట్ యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ మాత్రం మీకు స్ట్రైట్ అవ్వడం టఫ్ టాస్క్ అవుతుంది. ఒకసారి లాజిక్ నేర్చుకున్నాక యూ కెన్ డెఫినెట్లీ క్యాలిక్యులేట్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు అనదర్ ప్రాబ్లమ్. Problem number 4. Sparrow Holdings is a SEBI registered mutual fund which made its maiden NFO new fund offer. Maiden first time they are coming for offer on 10th April 2010. Rupees 10 face value per unit. Subscription was received for 90 lakh units. So 90 lakh units subscription వచ్చింది. And underwriting arrangement was also entered into with the Affinity Capital Market Limited that agreed to underwrite the entire NFO of 100 lakh units on a commission of 1.5%. Underwriting. So 100 lakh units కంటే బిలో సబ్స్క్రిప్షన్ వస్తే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దానికి కమిషన్ 1.5% పే చేస్తున్నాం. అవుట్ ఆఫ్ ది మనీస్ రిసీవ్డ్ 892.5 lakhs వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ వేరియస్ క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇక్కడ ఫండ్ ఎంత రైజ్ అయింది 90 lakhs ఇంటూ 10 900 lakhs రైజ్ అయినా సరే ఇక్కడ అండర్ రైటింగ్ అగ్రిమెంట్ 100 lakhs ఉంది కాబట్టి 100 lakhs ఇంటూ 10 1000 lakhs ప్రొసీడ్స్ కట్టేట్టుగా మనం కన్సిడర్ చేయాలి. ఇందులో 892.5 lakhs వేరియస్ క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేశారు. The marketing expenses for the NFO amounted to 11.25 lakhs. So opening cash balance అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే 1000 lakhs నుంచి ఇన్వెస్ట్ చేసిన 892.5 lakhs మైనస్ చేస్తాం 11.25 lakhs marketing expenses and underwriting commission 1.5%. So 15 lakhs 1000 lakhs. During the financial year ended 31 March 2011, the fund sold securities having cost of 127.25 lakhs. ఫేస్ వాల్యూ 54.36 lakhs for 141.25 lakhs. ఇక్కడ ఫేస్ వాల్యూకి ఇంపార్టెన్స్ లేదు. 121.25 lakhs కాస్ట్ ఇవ్వండి 141.25 lakhs సేల్ చేస్తాం. ఆ డిఫరెన్స్ మనకి తెలుస్తుంది. ద ఫండ్ ఇన్ టర్న్ పర్చేస్ సెక్యూరిటీస్ ఫర్ 130 lakhs. ద మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది ఫండ్ ఆర్ regulated by SEBI stipulations which state that the same shall not exceed 0.25%. So 0.25% exceed అవ్వకూడదు అని చెప్తున్నారు. 0.25% ఆఫ్ ది average funds invested during the year. Average funds invested 0.25% exceed over. The actual amount spent towards management expenses was 2.47 lakhs, of which 47,000 rupees was in area. Management expense ki 2.47 lakhs spent చేస్తున్నారు, అందులో 47,000 in areas. The dividend earned on the investment held amounted to 2.51 lakhs, of which a sum of 25,000 is yet to be collected. The fund distributed 80% of realized earnings. The closing market value of the portfolio 1,120.23 lakhs. You are required to determine the closing NAV, closing per unit NAV of the fund, net assets value per unit. So one of the regular calculations, so మన మ్యూచువల్ ఫండ్స్ లో NAV క్యాలిక్యులేషన్. సో ఇందులో క్లోజింగ్ NAV క్యాలిక్యులేట్ చేయాలంటే క్లోజింగ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో తెలిసి క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ అవ్వాలి. క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ అవ్వాలంటే బిఫోర్ దట్ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ అవ్వాలి. ఈ క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ క్యాలిక్యులేషన్ చేసే దాంట్లో ఒకే ఒక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ వాడు షాల్ నాట్ ఎక్సీడ్ 0.25% అని చెప్తున్నాడు. అది ఒక్కటే మనం ఇంటర్ప్రెట్ చేయాల్సిన పాయింట్. రిమైనింగ్ ఆల్ జస్ట్ యూజువల్ క్యాలిక్యులేషన్స్. NAV ఇలాంటి నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అందరూ ప్రాక్టీస్ చేసి ఉంటాం. సో జస్ట్ యూజువల్ క్యాలిక్యులేషన్. సో స్టార్టింగ్ విత్ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ తో స్టార్ట్ చేద్దాం. 100 lakh యూనిట్స్ కి అండర్ రైటింగ్ కమిషన్ మనం ఉంది కాబట్టి అండర్ రైటింగ్ ఎంటర్ అయ్యాం కాబట్టి 100 lakhs ఇంటూ 10 1000 lakhs ప్రొసీడ్స్ లో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అండ్ అండర్ రైటింగ్ కమిషన్ మైనస్ చేసి opening cash balance. Opening cash balance. Proceeds raised 100 lakhs into 10,000 lakhs less
amount invested. Whereas capital market securities లో investment 892.5 lakhs చెప్పాడు, 892.5 lakhs. And underwriting expenses, underwriting commission 1000 lakhs లో 1.5% అంటే 15 lakhs. 1.5%, 15 lakhs. And marketing expenses, so 11.25 lakhs. 11.25 lakhs. So 892.5 plus 15 plus 11.25, 918.75 lakhs. So 1000 lakhs for the next group is the 81.25 lakhs opening cash balance. This is a simple calculation. Then only point in the closing cash balance అనేది calculate చేయాలి. Opening cash balance నుంచి changes ఏమున్నాయి చూడండి. During the financial year ended March 2011, funds sold securities having cost of 127.25 lakhs for 141.25 lakhs. 141.25 lakhs సేల్ చేసాం, ఇది మనకి ఇన్ఫ్లో అవుతుంది. Fund in turn purchased securities for 130 lakhs, outflow, cash outflow. Management expense 0.25% చెప్తున్నాడు, management expense కన్స్ట్రక్ట్ చేయాలి. Actual amount spent 2.47 lakh, అందులో 47,000 ఎరియర్ అన్నాడు, అంటే 2 lakhs మనం యాక్చువల్ గా స్పేర్ చేసినట్టు. Dividend earned 2.51 lakhs చెప్తున్నాడు, అందులో 25,000 yet to be collected. So remaining 2,26,000 collected. Fund distributed 80% of realized earnings. Realized earnings లో 80% distribute చేశాడు. Realized earnings calculate చేసి అందులో 80% distribution గా టేకప్ చేయాలి. So we'll go for closing cash balance calculation. Opening balance నుంచి యాడ్ అయ్యేవి సేల్ ఆఫ్ సెక్యూరిటీస్, డివిడెండ్ అండ్ డివిడెండ్ రిసీవ్డ్, వీటి నుంచి cash outflows, purchase of securities, and fund management expenses paid, and distribution of realized earnings. ఇవి మనం కన్సిడర్ చేయాల్సినవి. Closing cash balance. Opening cash balance of 81.25 lakhs. Add sale of securities 141.25 lakhs. Sale of securities 141.25 lakhs. Then dividend received 2.51 lakhs లో 25,000 had to be collected అన్నది. 2.51 lakhs లో 25,000 had to be collected, అంటే 2.26 lakhs collected. Then దీనిలోంచి less purchase of securities. Purchase of securities. Purchase of securities 130 lakhs ఉన్నాయి. Then realized earnings లో 80% డిస్ట్రిబ్యూట్ చేశారు. రియలైజ్డ్ ఎర్నింగ్స్ అంటున్నారు అంటే నాట్ ఓన్లీ డివిడెండ్, క్యాపిటల్ గెయిన్ కూడా రియలైజ్డ్ అవుతుంది. సో సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల క్యాపిటల్ గెయిన్ ఎంత వస్తుంది దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. దాంట్లో 80% విల్ టేక్ అప్. డివిడెండ్ రిసీవ్డ్ ఏదైతే ఉందో డివిడెండ్ రిసీవ్డ్ లో 80% అండ్ క్యాపిటల్ గెయిన్ రియలైజ్డ్ లో 80% టేకప్ చేయాలి. సో డివిడెండ్ రిసీవ్డ్ 2.51 lakhs లో 25,000 ఏరియా ఉంది, 2.26 lakhs. Dividend distribution 2.26 lakhs into 80%. 2.26 lakhs into 80%, 1.808 lakhs. Or round off చేయదలుచుకుంటే 1.81 lakhs. Capital gain distribution, అసలు capital gain ఎంత వస్తుంది చూడండి. 127.25 lakhs వాల్యూ ఉన్నాయి, 141.25 lakhs సేల్ చేశారు. 141.25 lakhs minus 127.25 lakhs. This comes to 14 lakhs capital gain. ఆ 14 lakhs capital gain లో 80% డిస్ట్రిబ్యూట్ చేశారు, 11.2 lakhs. ఇది capital gain distribution. Then the only point
The management expenses of the fund are regulated by civil stipulations. This state that the share shall not exceed 0.25% of the average fund invested during the year. Average fund invested during the year lo 0.25% exceed avvodu antaru. Actual amount spent towards management expenses was 2.47 lakhs, of which 47,000 was arrears. And the management expense 2 lakhs incur avutunnam. So management expenses incur 2 lakhs, pages ni 2 lakhs. So ikkada varaku sum up cheste 8.25 lakhs plus 141.25 lakhs plus 2.26, 224.76 lakhs. Outputs 130 plus 1.81 plus 11.2 plus 2, 145.01. Closing cash balance comes to 79.75 lakhs. Kadu. Management expense 2 lakhs. Kadu. Adin sir. No. Ikkada the actual amount spent towards management expense was 2.47 lakhs, of which 47,000 arrears. దాని బేసిస్ 2 lakhs అని అనిపిస్తుంది. Provided ఈ సెంటెన్స్ లేకుండా ఉంటే the management expense of the fund are regulated by civil stipulations. This state that same shall not exceed 0.25% of the average funds invested during the year. So ఇప్పుడు మనం 2.47 lakhs ఏదైతే ఇంకర్ అవుతున్నామో అది 0.25% ఆఫ్ యావరేజ్ ఫండ్స్ ఎక్సీడ్ అవ్వకూడదు అని సెబీ స్టిపులేషన్ చెప్తోంది అంటున్నాడు. కాబట్టి ఆ కండిషన్ ని కన్సిడర్ చేస్తూ మనం అనాలిసిస్ చేయాలి. సో యావరేజ్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ ఎంత అన్నది, సో యావరేజ్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ at the beginning, funds invested at the end. ఈ రెండింటి యావరేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం కన్సిడర్ చేయాలి. దాన్ని కన్సిడర్ చేసి we have to arrive at out of that 0.25% అనేది అడుగుతుంది. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత. ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ లో సెబీ స్టిపులేషన్ ఆర్ కండిషన్ ఏదైతే ఉందో అదే ఇక్కడ క్రిటికల్ క్యాల్కులేషన్ అవుతుంది. The management expenses of the fund are regulated by SEBI stipulation, which state that same shall not exceed 0.25% of the average funds invested during the year. Average funds invested, opening funds invested plus closing funds invested divided by 2. Opening funds invested 892.4 lakhs, 892.5 lakhs. Out of the monies received, 892.5 lakhs was invested in various capital market instruments. The closing market value of portfolio was 1120.23 lakhs. ఈ రెండు కాదు యావరేజ్ చేయాల్సింది. ఫండ్స్ ఇన్వెస్టెడ్ ఇది మార్కెట్ వాల్యూ క్లోజింగ్ లో. సో ఫండ్స్ ఇన్వెస్టెడ్ ఎంత అన్నది ఎలా తెలుస్తుంది సార్? 892.5 lakhs నుంచి ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ 130 lakhs. ఫండ్ ఇన్ టర్న్ పర్చేస్ సెక్యూరిటీస్ ఫర్ 130 lakhs. Sold securities having cost of 127.25 lakhs for 141.25 lakhs. సో 120.7.25 lakhs కాస్ట్ అయ్యే సేల్ చేసాం, అవి ఎక్స్క్లూడ్ అవుతున్నాయి. దీని నుంచి క్లోజింగ్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ ఎంత అన్నది అడగవచ్చు. ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఓపెనింగ్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ 892.5 lakhs. Closing funds invested 892.5 lakhs plus 130 lakhs minus further investment 130 lakhs చేసాం. 127.25 lakhs కాస్ట్ అయ్యే సేల్ చేసాం. సో 120.7.25 lakhs minus 127.25 lakhs. This comes to 895.25 lakhs. So average funds invested 892.5 lakhs plus 895.25 lakhs divided by 2. This comes to 893.875 lakhs. Now, condition చూడండి. Management expenses of the fund are regulated by SEBI stipulation, which state that the same shall not exceed 0.25% of the average funds invested.
The actual amount spent towards management expenses also 2.47 lakhs. 2.47 lakhs actual spend is that should not exceed 0.25% of funds invested. Fund management expenses 2.47 lakhs. 0.25% of average funds invested. Funds invested and 893.87 lakhs into 0.25%. 2.23 lakhs. So least of these two we have to consider. So 2.47 lakhs మనం incur అయ్యాం కానీ 2.23 lakhs beyond allowed కాదు. So we have to consider 2.23 lakhs only. Least of these two. Still 0.47 lakhs arrears ఉంది కాబట్టి దాన్ని ఎక్స్క్లూడ్ చేసి we have to consider management expense paid as 1.76 lakhs only. Just listen carefully. Opening funds invested 892.5 lakhs ఉంది, closing 893.87 వచ్చింది. Average closing 895.25 lakhs వచ్చింది. Average 893.87 lakhs. So ఇందులో 0.25% 2.23 lakhs. Even though actual expense 2.47 lakhs అయినా 0.25% beyond allow చేయడం అంటున్నాడు కానీ 2.23 lakhs expense గా కన్సిడర్ చేయాలి. Thereby అందులో 0.47 lakhs arrears ఉంది, 1.76 lakhs expense incurred గా కన్సిడర్ చేయాలి. So 2 lakhs తీసుకోకూడదు expense incurred గా. You have to recognize only 1.76 lakhs. Now, out was 130 plus 1.81 lakhs plus 11.2 lakhs plus 1.76 lakhs. 144.77 lakhs. Then closing cash balance comes to ఇంకా ఎనీథింగ్ ఎల్స్ చెక్ చేసుకోవాలి. సో ఇంకేమీ లేదు అనుకుంటే 199.99 lakhs క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. సో విల్ చెక్ ఫర్ ఎనీ అదర్ ఐటమ్ టు బి కన్సిడర్డ్. No other items only, we can take the closing cash balance. 224.76 lakhs so 144.77 lakhs minus is the remaining balance 79.99 lakhs. 79.99 lakhs. This is the closing cash balance. Now question lo em adigaru chudandi, determine the closing per unit NAV. Closing NAV calculate cheyali. So closing NAV calculate cheyalante ఇప్పుడు closing cash balance వచ్చింది, closing market value of portfolio తెలుసు. From this we can calculate closing NAV, assets, market value of portfolio 1120.23 lakhs. 1120.23 lakhs. Closing cash balance 79.99 lakhs. Then డివిడెండ్ రిసీవబుల్ లో స్టిల్ రిసీవబుల్ చూడండి. ఆల్ డివిడెండ్ అండ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ హెల్డ్ అమౌంట్ 2.51 lakhs of which sum of 25,000 is yet to be collected. 25,000 accrued dividend ఇంకా కలెక్ట్ అవ్వలేదు. Dividend to be received 0.25 lakhs. Now liabilities analyze చేస్తే ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 0.47 lakhs arrears ఉన్నాయి. ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 0.47 lakhs arrears ఇవి మనం కన్సిడర్ చేస్తాం. సో టోటల్ ఆఫ్ దీస్ కమ్స్ టు 1,120.23 lakhs plus 79.99 lakhs plus 0.25 lakhs. ఇవి అసెట్స్ అండి. 1,200.47 lakhs. 1,200.47 lakhs. ఇందులో 0.47 lakhs liability minus చేస్తే 1,200 lakhs is the closing value of assets, closing net assets. మరి దీన్ని per unit కన్వర్ట్ చేయాలంటే number of units.
number of units. So initial 100 lakh units issue, so we can take it as 100 lakh units. NAV per unit. NAV per unit. 12 rupees. So ఈ ప్రాబ్లం ఓన్లీ స్పెషాలిటీ ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ క్యాల్కులేట్ చేయడం. వాడు దే షుడ్ నాట్ ఎక్సీడ్ 0.25% ఆఫ్ ది యావరేజ్ ఫండ్ ఇన్వెస్ట్ అన్నాడు. ఓపెనింగ్ ఫండ్ ఇన్వెస్టెడ్ 182.5 lakhs. ఫర్దర్ గా 127.25 lakhs కాస్ట్ అయ్యి సేల్ చేసాం, 130 lakhs అయ్యి ఇన్వెస్ట్ చేసాం. వాటి అడ్జస్ట్ చేస్తే క్లోజింగ్ ఫండ్స్ ఇన్వెస్ట్ 895.25 lakhs వస్తుంది. ఈ రెండింటిని యావరేజ్ చేస్తే 893.87 lakhs. అందులో 0.25% అంటున్నాము అంటే 2.23 lakhs అవుతుంది. 2.47 lakhs actually fund management expense incurred. So they should not exceed 2.23 lakhs, but 2.22 lakhs consider చేస్తున్నాం. అందులో 0.47 lakhs arrears ఉంది కాబట్టి రిమైనింగ్ 1.76 lakhs మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ పెయిడ్ గా కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ మేజర్ క్యాలిక్యులేషన్. అది క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ క్యాలిక్యులేషన్ లో వి హావ్ కన్సిడర్డ్. నౌ దీనికి ఇక్కడ సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేశాను నేను. ఫిఫ్త్ ప్రాబ్లం ఇది ఆల్రెడీ మనం రెగ్యులర్ గా సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటంటే జస్ట్ యూ కెన్ అండర్స్టాండ్ బై గోయింగ్ త్రూ. ఇక్కడ ఇనిషియల్ గా 50,000 రూపీస్ స్టార్ట్ అయ్యి డిఫరెంట్ డేట్స్ కి డివిడెండ్ అండ్ ఈల్డ్ ఎలా ఉంటుందని స్పెసిఫై చేస్తున్నాడు. దాని నుంచి ఎనీవేస్ వీ హావ్ టు క్యాలిక్యులేట్. దిస్ ఈస్ జస్ట్ సిమిలర్ టు మనం రెగ్యులర్ గా చేసే ప్రాబ్లమ్స్ లో just similar to problem number 16 అంటే problem number 16 కి just similar problem. So 16 ప్రాక్టీస్ చేశాక ఇది you can solve. So ఇక్కడ సొల్యూషన్ ప్రొవైడ్ చేశాను జస్ట్ ప్రాక్టీస్ కోసం. ఇది ఎక్స్ట్రా ఇచ్చిన ప్రాబ్లం. సో దిస్ ఈస్ అబౌట్ మ్యూచువల్ ఫండ్ ఎడిషనల్ ప్రాబ్లమ్స్. 5 ప్రాబ్లమ్స్ ఇచ్చానండి. సో మ్యూచువల్ ఫండ్ చాప్టర్ మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేశాక ఎడిషనల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ దిస్ విల్ బి ఎ వాల్యూ ఎడిషన్. అండ్ ఇప్పుడున్న కండిషన్స్ లో డెఫినెట్లీ ఈ లెవెల్ కి మనం ప్రిపేర్ అయి ప్రొసీడ్ అవ్వాల్సిందే. So this is about mutual fund additional products. Next we will go for one more topic.